హాయ్ హలో నమస్తే. ఈ రోజు నేను మీ అందరి ముందుకి ముద్రాజ్ క్యాస్ట్ కి సంబంధించిన మంచి అందమైన అమ్మాయిని తీసుకొచ్చానండి. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 10-11-1993. హైట్ వచ్చేసి 5.9 ఉంటారండి. ఎడ్యుకేషన్ వచ్చేసి బీటెక్ చేశారు. ఈ అమ్మాయి ప్రెసెంట్ సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నారు. మంత్లీ శాలరీ వచ్చేసి 40,000 వస్తుందండి. మరి వీళ్ళు ప్రెసెంట్ హైదరాబాద్ లోనే ఉంటున్నారు. మరి ఈ అమ్మాయి యొక్క రిక్వైర్మెంట్ ఏంటంటే అబ్బాయి సాఫ్ట్వేర్ జాబ్ చేసే ఉండాలి. మళ్ళీ అబ్బాయి వచ్చేసి హైదరాబాద్ లోనే సెటిల్ అయి ఉండాలనుకుంటున్నారండి. మళ్ళీ పేరెంట్స్ విలేజ్ లో ఉన్నా పర్వాలేదు, అబ్బాయి మాత్రం హైదరాబాద్ లో ఉంటే చాలు అనుకుంటున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ముద్రాజ్ క్యాస్ట్ లోనే మంచి అందమైన అమ్మాయి కోసం చూస్తున్నారా? అయితే వెంటనే వచ్చేయండి మా ఆఫీస్ కి. ఈ రోజు నేను మీ అందరి ముందుకి క్యాష్ నూబర్ అబ్బాయిని తీసుకొచ్చానండి. మరి ఈ అబ్బాయి క్యాస్ట్ వచ్చేసి లింగాయత్. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 26-2-1996. హైట్ వచ్చేసి 5.6 ఉంటారండి. ఎడ్యుకేషన్ వచ్చేసి బి ఫార్మసీ చేశారు. మరి ఈ అబ్బాయి ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నారండి. మంత్లీ శాలరీ వచ్చేసి 1 lakh వస్తుంది. వీళ్ళు ప్రెసెంట్ చింతల్లోనే ఉంటున్నారండి. ఈ అబ్బాయికి తొందరలోనే విడాకులు అయిపోయాయండి. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే సెకండ్ మ్యాచ్ లోనే ఏ క్యాస్ట్ అయినా పర్వాలేదండి, ఓసీబీసీలో అయినా కూడా మేము చేసుకుంటాం అనుకుంటున్నారు. మరి ఇంకెందుకు, ఓసీబీసీలో ఎవరైనా అబ్బాయి కోసం చూస్తున్నారా? అయితే వెంటనే వచ్చేయండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. యాదవ్స్ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారం. ఈ రోజు నేను మీ అందరి ముందుకి రెండవ సంబంధం అబ్బాయిని తీసుకొచ్చానండి. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 23-7-1994. ఎత్తు వచ్చేసి 5.7 ఉంటారండి. మరి ఎడ్యుకేషన్ వచ్చేసి ఎంబీఏ చేశారు. ప్రజెంట్ ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నారండి. మంత్లీ శాలరీ వచ్చేసి 50,000 వస్తుంది. మరి ఈ అబ్బాయి వాళ్ళు హైదరాబాద్ లోనే ఉంటున్నారు. ఈ అబ్బాయికి అతి తొందరలోనే విడాకులు అయిపోయిందండి. వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే యాదవ్స్ లోనే సబ్ క్యాస్ట్ ఏదైనా పర్వాలేదు, చేసుకుంటాం అనుకుంటున్నారు. అవతల అమ్మాయికి కూడా రెండో మ్యారేజ్ అయినా పర్వాలేదు, కానీ పిల్లలు లేకుండా ఉండేలాగా చూసుకుంటున్నారు. సో ఇంకెందుకు ఆలస్యం, యాదవ్స్ లో మంచి అబ్బాయి కోసం చూస్తున్నారా? అయితే వెంటనే వచ్చేయండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మున్నూర్ కాపు సోదరులందరికీ నా నమస్కారం. ఈ రోజు నేను మీ అందరికి మున్నూర్ కాపు లో నుంచి ఒక మంచి అబ్బాయిని తీసుకొచ్చానండి. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 21-12-1993. హైట్ వచ్చేసి 5.6 ఉంటారండి. ఎడ్యుకేషన్ ఎంబీఏ చేశారు. మరి ప్రెసెంట్ అబ్బాయి హైదరాబాద్ లోనే జాబ్ చేస్తున్నారండి. వీళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి కాజీపేట్, కానీ వీళ్ళు ప్రెసెంట్ హైదరాబాద్ లోనే ఉంటున్నారు. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే మున్నూర్ కాపులో అయినా పర్వాలేదు, లేదు అనుకుంటే ఓసీబీసీలో అయినా చేసుకోవడానికి రెడీగా ఉన్నారండి. మరి ఈ అబ్బాయి శాలరీ వచ్చేసి మంత్లీ 1,50,000 వస్తుందండి. వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే మున్నూర్ కాపులో అయినా పర్వాలేదు, లేదు ఓసీబీసీలో అయినా కూడా చేసుకుంటానంటున్నారండి. ఇంకెందుకు ఆలస్యం, మున్నూర్ కాపులోనే ఒక మంచి అందమైన అబ్బాయి కోసం చూస్తున్నారా? అయితే వెంటనే వచ్చేయండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. ఈ రోజు నేను మీ అందరి ముందుకు శెట్టి బలిజ అబ్బాయిని తీసుకొచ్చానండి. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 23-1997. హైట్ వచ్చేసి 5.7 ఉంటున్నారండి. ఎడ్యుకేషన్ వచ్చేసి ఎంబీఏ చేశారు. మరి ఈ అబ్బాయి ప్రెసెంట్ జాబ్ వచ్చేసి హోటల్ మేనేజ్మెంట్ చేస్తున్నారండి. శాలరీ వచ్చేసి మంత్లీ 2 lakhs వస్తుంది. మరి ఈ అబ్బాయి ఎలా చూస్తున్నాడు అంటే శెట్టిబలిజలోనే ఒక మంచి అందమైన అమ్మాయి కోసం చూస్తున్నారండి. మరి తినేంటంటే ఫ్యూచర్ లో కెనడా వెళ్లే ఇంట్రెస్ట్ ఉంది. సో తనేమంటున్నాడు అని అంటే ఇక్కడ నుంచి కెనడా వెళ్లే ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి కోసం చూస్తున్నాడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎవరైనా ఇలాంటి మ్యాచెస్ కోసం చూస్తున్నారా? అయితే వెంటనే వచ్చేయండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. ఆర్యవైశ్య కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. ఈ రోజు నేను మీ అందరి ముందుకి ఆర్యవైశ్య అబ్బాయిని తీసుకొచ్చానండి. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 28-1997. హైట్ వచ్చేసి 5.8 ఉంటారండి. మరి ఎడ్యుకేషన్ వచ్చేసి ఎంబీఏ చేశారు. ప్రెసెంట్ ఈ అబ్బాయి బిజినెస్ చేస్తున్నారు అనండి. శాలరీ వచ్చేసి మంత్లీ 2 lakhs వరకు వస్తుంది. వీళ్ళు ప్రెసెంట్ హైదరాబాద్ లోనే ఉంటున్నారు. వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే ఆర్యవైశ్య అయినా పర్వాలేదు, లేదు అనుకుంటే ఓసీబీసీలో అయినా చేసుకోవడానికి రెడీగా ఉన్నారండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆర్యవైశ్యలోనే అబ్బాయి కోసం చూస్తున్నారా? అయితే వెంటనే వచ్చేయండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మా అడ్రస్ వచ్చేసి జగత్గిరిగుట్ట, హైదరాబాద్. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని రాగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.